హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేర్చుకుందాం. లాస్ట్ వీడియోస్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అవి కూడా చూడండి. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని కూడా మనం లిఖన అనే క్రియాపదాన్ని ఉదాహరణగా తీసుకొని నేర్చుకుందాం. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and press the bell icon. Let's begin. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమిటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పనిని గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తారు. హిందీలో ఇది సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అలాగే రూట్ వర్బ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో మనము ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ క్రియాపదం అనేది ఎలా మారుతుందో ఒక టేబుల్ ద్వారా క్లియర్గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అంటే హిందీలో మై అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే క్రియాపదం అనేది మేల్ పర్సన్కి ఎండింగ్లో ఊంగా అని వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఊంగా అని యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ మై తీసుకున్నాం కదా, మై ప్లస్ ఇక్కడ రూట్ వర్బ్ వచ్చేసి లిఖనాలో లిఖ్, దానికి ఊంగా అనేది యాడ్ చేయాలి, లిఖూంగా అవుతుంది. అది సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఊంగా మేల్ పర్సన్కి అయితే మై లిఖూంగా, నేను రేపు రాస్తాను, మైకల్ లిఖూంగా అలా వస్తుందన్నమాట. అదే ఫీమేల్ పర్సన్కి అయితే ఊంగి, సబ్జెక్ట్కి రూట్ వర్బ్ ప్లస్ ఊంగి అని యాడ్ చేయాలన్నమాట. మై లిఖ్ ప్లస్ ఊంగి లిఖూంగి, మై లిఖూంగి. మై అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్లో మై వచ్చినట్లయితే ఎండింగ్లో మేల్ పర్సన్ అయితే లిఖూంగా, ఫీమేల్ పర్సన్కి అయితే లిఖూంగి అని వస్తుందన్నమాట. నెక్స్ట్, నువ్వు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే హిందీలో తుమ్ అని అంటాము. తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే మేల్ పర్సన్కి సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఓగే అని వస్తుందన్నమాట. తుమ్ లిఖోగే, తుమ్ ప్లస్ రూట్ వర్బ్లో లిఖ్ ప్లస్ ఓగే ఏమవుతుంది? లిఖోగే. ఇంకా ఫీమేల్ పర్సన్కి అయితే ఓగి అలా అనమాట. తుమ్ లిఖోగి. లిఖ్ అనే కాదు ఫ్రెండ్స్, వేరే క్రియాపదాలు కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనా ఉందనుకోండి, రావడం అంటే హిందీలో ఆనా, దీనికి రూట్ వర్బ్ ఏంటి ఫ్రెండ్స్? ఆకి ఓగే యాడ్ చేయండి, ఆఓగే అలా. తుమ్ ఆఓగే, ఓగి యాడ్ చేస్తే ఆవుగి. అదే రోనా ఉందనుకోండి, దాంట్లో రూట్ వర్బ్ వచ్చేసి రో, ఈ రోకి ఓగే యాడ్ చేస్తే రోగే. తుమ్ రోగే, నువ్వు ఏడుస్తావు, తుమ్ రోగి. ఫీమేల్ పర్సన్ అయితే రోగి అలా వస్తుందన్నమాట. నెక్స్ట్, ఆమె, అతడు లేకపోతే నేమ్ ఇలా ఏకవచనంలో వచ్చినట్లయితే హిందీలో యహ, వహ లేకపోతే నేమ్ ఏదైనా సరే సబ్జెక్ట్ ఏకవచనంలో ఉన్నట్లయితే అప్పుడు మనకి మేల్ పర్సన్కి సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏగా, సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏగా అని వస్తుందన్నమాట. అదే ఫీమేల్ పర్సన్కి అయితే సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏగి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రామ్ లిఖేగా, సబ్జెక్ట్లో రామ్ ప్లస్ రూట్ వర్బ్ లిఖ్ ప్లస్ ఏగా, రామ్ లిఖేగా. పేరు ఎప్పుడు వచ్చినా సరే ఇంకా ఏగి అలా వస్తుంది అనమాట. రామ్ లిఖేగా. ఫీమేల్ పర్సన్ అయితే సీతా లిఖేగి అలా అనమాట. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే రామ్ ఆయేగా, ఆ ప్లస్ ఏగా ఆయేగా. రామ్ చలేగా, చల్ ప్లస్ ఏగా చలేగా నడుస్తాడు. ఇప్పుడు నెక్స్ట్, సబ్జెక్ట్ బహువచనంలో ఉన్నట్లయితే అంటే వారు, వీరు, మనము, మేము ఇలా ఏ, వే, హమ్, ఆప్ ఇలా ఈ విధంగా బహువచనంలో ఉన్నట్లయితే మనకి రూల్ వచ్చేసి మేల్ పర్సన్కి అయితే సబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఏంగే. ఇందాక ఏకవచనంలో ఏగా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బహువచనంలో ఇక్కడ ఏంగే అని వస్తుంది అనమాట. ఇందాక ఏకవచనంలో అయితే ఏగా, ఇప్పుడు బహువచనంలో ఏంగే. అదే ఫీమేల్ పర్సన్కి సేమ్ ఏంగి, బహువచనానికి ఏంగి, అదే ఏకవచనానికి ఫ్రెండ్స్ ఏగి. ఎగ్జాంపుల్ కింద మనము
రాస్తాము, హమ్ లిఖేంగే, ఇంకా మీరు రాస్తారు, ఆప్ లిఖేంగే, అలా వస్తుందన్నమాట. అలా ఈ సబ్జెక్ట్ మరియు జెండర్ ఆధారంగా ఈ ఎండింగ్లో వచ్చే ఆ సఫిక్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఈ సబ్జెక్ట్ని బట్టి మై వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి మై వచ్చినట్లయితే ఎండింగ్లో మేల్ పర్సన్కి అయితే ఊంగా, ఫీమేల్ పర్సన్కి అయితే ఊంగి. తుమ్ వచ్చినట్లయితే స్టార్టింగ్ తుమ్ వచ్చినట్లయితే ఎండింగ్లో మేల్ పర్సన్కి అయితే ఓగే, ఫీమేల్ పర్సన్కి ఓగి. ఆ రూట్ వర్బ్కి ఇవన్నీ యాడ్ చేయాలి అంతే అనమాట. సబ్జెక్ట్ ఏకవచనంలో ఉన్నట్లయితే మేల్ పర్సన్కి అయితే ఏగా, ఫీమేల్ పర్సన్కి ఏగి. అదేవిధంగా బహువచనంలో ఉన్నట్లయితే సబ్జెక్ట్ మేల్ పర్సన్కి అయితే ఏంగే, అదే ఫీమేల్ పర్సన్కి ఏంగి. లిఖేంగే, లిఖేంగి. ఈ విధంగా సబ్జెక్ట్ని బట్టి జెండర్ని బట్టి ఎండింగ్లో ఈ క్రియాపదం అనేది మారుతూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ టేబుల్ అనేది బాగా నేర్చుకుంటే చాలు ఫ్రెండ్స్, మనకి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది వచ్చేసినట్లే. ఇంతకన్నా ఏమీ ఉండదు అనమాట సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. ఈ టేబుల్ని బాగా బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎలాంటి సెంటెన్సెస్ అయినా సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈజీగా మాట్లాడగలుగుతారనమాట. ఈ టేబుల్ ఆధారంగా సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్లో స్ట్రక్చర్ వచ్చి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఈ ఫ్యూచర్ సఫిక్స్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎండింగ్ ఆ సౌండ్ ఉంగా ఉంగి లేకపోతే ఏగా ఏగి అలా వస్తుందన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఫ్యూచర్ సఫిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్, నేను ఉత్తరం రాస్తాను. నేను ఉత్తరం రాస్తాను. ఇక్కడ నేను అనే సబ్జెక్ట్ని తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే హిందీలో మై, మై చిట్టి. మై వచ్చినట్లయితే టేబుల్ బట్టి మనం ఏం నేర్చుకున్నాం ఫ్రెండ్స్, మై వస్తే ఎండింగ్లో మేల్ పర్సన్ అయితే ఊంగా, ఫీమేల్ పర్సన్ అయితే ఊంగి. మై చిట్టి లిఖూంగా, మై చిట్టి లిఖూంగి. చూసారా, ఈ టేబుల్ వచ్చినట్లయితే చాలా ఈజీ అవుతుంది అనమాట. మై సబ్జెక్ట్ ఎప్పుడు యూస్ చేసినా సరే ఎండింగ్లో లిఖూంగా, లిఖూంగి ఈ విధంగా, రోంగా రోంగి, ఆవుంగా ఆవుంగి, చలుంగా చలుంగి, ఇలా ఖావుంగా ఖావుంగి. అంతే, ఏ క్రియతోనైనా మనం సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా నెగటివ్ సెంటెన్సెస్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నహి ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఫ్యూచర్ సఫిక్స్. ఈ రూట్ వర్బ్ ఫ్యూచర్ సఫిక్స్ అనేది ఒకటే వర్డ్ కింద ఫామ్ అవుతుంది కదా, దానికి ముందు నహి అనేది వస్తుంది అనమాట. పాజిటివ్ సెంటెన్సెస్కి ఈ నెగటివ్ సెంటెన్సెస్కి తేడా అనేది జస్ట్ నహి అనేది యాడ్ అవుతుంది అనమాట. నేను ఉత్తరం రాస్తాను అని తీసుకుందాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ నెగటివ్లో నేను ఉత్తరం రాయను, దానికి హిందీలో మై చిట్టి నహి లిఖూంగా, మై చిట్టి నహి లిఖూంగి అదనమాట. నెక్స్ట్, నువ్వు కథ రాస్తావు. నువ్వు కథ రాస్తావు. తుమ్ కహానీ. ఇక్కడ తుమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పండి టేబుల్ని బట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఓగే ఓగి, ఓగే అలాగే ఫీమేల్ పర్సన్ అయితే ఓగి ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, తుమ్ కహానీ లిఖోగే, తుమ్ కహానీ లిఖోగే, తుమ్ కహానీ లిఖోగి. నెగటివ్ సెంటెన్స్లో అయితే నువ్వు కథ రాయవు. తుమ్ కహానీ నహి లిఖోగే మేల్ పర్సన్ అయితే, అదే ఫీమేల్ పర్సన్ అయితే తుమ్ కహానీ నహి లిఖోగి, తుమ్ కహానీ నహి లిఖోగి. లిఖ్ ప్లస్ ఓగి లిఖోగి అలా. సీత కథలు రాస్తుంది. సీత కథలు రాస్తుంది. ఇక్కడ ఏకవచనంలో ఉంది ఫ్రెండ్స్ సబ్జెక్ట్ సీత. సో ఫీమేల్ పర్సన్ కాబట్టి ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఏకవచనంలో ఉంది, అది ఫీమేల్ పర్సన్. అప్పుడు మనకి ఎండింగ్ క్రియాపదం అనేది లిఖేగి, ఏగి అనేది వస్తుందన్నమాట రూట్ వర్బ్కి. లిఖ్ ప్లస్ ఏగి లిఖేగి. సీత కహానియా లిఖేగి, సీత కహానియా లిఖేగి. నెగిటివ్ సెంటెన్సెస్లో అయితే సీత కథలు రాయదు, సీత కథలు రాయదు. సీత కహానియా నహి లిఖేగి, సీత కహానియా నహి లిఖేగి. నెక్స్ట్, మేము రేపు పరీక్ష రాస్తాము. మేము రేపు పరీక్ష రాస్తాము. ఇక్కడ సబ్జెక్ట్ బహువచనంలో ఉంది మేము. సో
ఇక్కడ ఎండింగ్ క్రియాపదం అనేది ఎలా వస్తుంది ఫ్రెండ్స్? ఏంగే, ఏంగి ఈ విధంగా వస్తుందన్నమాట. हम कल परीक्षा लिखेंगे, हम कल परीक्षा लिखेंगे. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేము రేపు పరీక్ష రాయము, మేము రేపు పరీక్ష రాయము. हम कल परीक्षा नहीं लिखेंगे, हम कल परीक्षा नहीं लिखेंगे. అదే ఫీమేల్ పర్సన్ అయితే, ఫీమేల్ పర్సన్స్ చెప్తున్నట్లయితే हम कल परीक्षा नहीं लिखेंगी. పాజిటివ్లో కూడా అంతే, हम कल परीक्षा लिखेंगी, हम कल परीक्षा लिखेंगी. నెగిటివ్లో हम कल परीक्षा नहीं लिखेंगी, हम कल परीक्षा नहीं लिखेंगी. రమేష్ సునీత కలిసి పుస్తకం రాస్తారు, రమేష్ సునీత కలిసి పుస్తకం రాస్తారు. ఇక్కడ సబ్జెక్ట్ బహువచనంలో ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎండింగ్లో ఏమొస్తుంది? ఏంగే, ఏంగి ఈ విధంగా వస్తుందన్నమాట. రమేష్ और सुनीता मिलकर किताब लिखेंगे, रमेश और सुनीता मिलकर किताब लिखेंगे. रमेश सुनीता కలిసి పుస్తకం రాయరు, రమేష్ और सुनीता मिलकर किताब नहीं लिखेंगे, रमेश और सुनीता मिलकर किताब नहीं लिखेंगे. పద్మ తన అనుభవం రాస్తుంది, పద్మ తన అనుభవం రాస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏకవచనంలో ఉంది ఫ్రెండ్స్. సో ఏగా, ఏగి ఈ విధంగా వస్తుందన్నమాట. పద్మ అప్నా అనుభవ్ లిఖేగి, ఫీమేల్ పర్సన్ కాబట్టి లిఖ్ ప్లస్ ఏగి లిఖేగి. పద్మ తన అనుభవం రాయదు, పద్మ అప్నా అనుభవ్ నహీ లిఖేగి, పద్మ అప్నా అనుభవ్ నహీ లిఖేగి. నేహ తన తల్లికి కవిత రాస్తుంది, నేహ తన తల్లికి కవిత రాస్తుంది. నేహ अपनी माँ के लिए कविता लिखेगी, लिखेगी. నేహ अपनी माँ के लिए कविता लिखेगी. నేహ తన తల్లికి కథ రాయదు. అప్పుడు ఫ్రెండ్స్ నేహ अपनी माँ के लिए कविता नहीं लिखेगी, नहीं लिखेगी. నేహ अपनी माँ के लिए కవిత नहीं लिखेगी. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అలాగే నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో స్ట్రక్చర్ వచ్చేసి క్యా అని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ప్రశ్నించేటప్పుడు మనకి హిందీలో ఫస్ట్ క్యా అని స్టార్ట్ అవుతుంది అనమాట. క్యా ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఫ్యూచర్ సఫిక్స్ అనమాట. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్సే తీసుకుందాం ఫ్రెండ్స్. నేను ఉత్తరం రాస్తానా, నేను ఉత్తరం రాస్తానా. క్యా మై చిట్టి లిఖూంగా. సేమ్ ఫ్రెండ్స్, ఇంకంతా క్రియాపదం అంతా సేమ్, ఏం మారదనమాట. క్యా మై చిట్టి లిఖూంగా. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్లో తీసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి క్యా ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నహి, అదొకటే ఎక్స్ట్రా అనమాట దీనికి దానికి, ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ ఫ్యూచర్ సఫిక్స్ అనమాట. నేను ఉత్తరం రాయనా. क्या मैं चिट्ठी नहीं लिखूंगा, क्या मैं चिट्ठी नहीं लिखूंगी. మేము రేపు పరీక్ష రాస్తామా, మేము రేపు పరీక్ష రాస్తామా. क्या हम कल परीक्षा लिखेंगे, क्या हम कल परीक्षा लिखेंगे. మేము రేపు పరీక్ష రాయమా. क्या हम कल परीक्षा नहीं लिखेंगे, क्या हम कल परीक्षा नहीं लिखेंगे. నేహ తన తల్లికి ఒక కవిత రాస్తుందా, నేహ తన తల్లికి ఒక కవిత రాస్తుందా. क्या नेहा अपनी माँ के लिए एक कविता लिखेगी, क्या నేహా अपनी माँ के लिए एक कविता लिखेगी. నేహ తన తల్లికి కవిత రాయదా, నేహ తన తల్లికి కవిత రాయదా. क्या నేహా अपनी माँ के लिए एक कविता नहीं लिखेगी, क्या నేహా अपनी माँ के लिए एक कविता नहीं लिखेगी. అది ఫ్రెండ్స్, ఈ టేబుల్ అనేది మనం 1-2 సార్లు బాగా నేర్చుకున్నట్లయితే ఎలాంటి సెంటెన్సెస్ అయినా సరే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈజీగా ఫామ్ చేసి మాట్లాడవచ్చు అనమాట. సో ఈ టేబుల్ అనేది ఫస్ట్ బాగా బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఎలాంటి సబ్జెక్ట్తో అయినా సరే ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఈజీగా మాట్లాడగలుగుతారనమాట.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.